నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. టీటీడీ శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. లడ్డూ ప్రసాదాల నాణ్యత ప్రమాణాలు పెరుగుదల. టీటీడీ ఈవో వెల్లడి. రాష్ట్రంలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన IMA సభ్యులు 25 లక్షల రూపాయల చెక్ను నారా చంద్రబాబు నాయుడుకు అందజేత. జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ. విద్యార్థులకు సబ్జెక్టులపై అవగాహన, గ్రూప్ స్టడీస్ నిర్వహించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచన. శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ వద్ద బెంగళూరుకు చెందిన కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ KMF నుండి కొనుగోలు చేసిన నెయ్యి లారీ నుంచి తిరుమలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఈవో శ్యామలరావు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని అన్నారు. గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యిని సరఫరా చేశారని అన్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబొరేటరీ లేదని, ప్రైవేట్ ల్యాబొరేటరీ సౌకర్యం ఉన్నా పరిశీలించలేదని అన్నారు. టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులోని సిబ్బందికి మైసూర్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి 4 ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో NDRA విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారని తెలిపారు. ఈ కమిటీ నాణ్యమైన నెయ్యి కోసం టెండర్లో ఎలాంటి అంశాలు చేర్చాలనే విషయాలను దిశానిర్దేశం చేసిందని తెలిపారు. కమిటీ సూచనలతో గతంలో నెయ్యి సరఫరా చేస్తున్న 5 సరఫరాదారులతో ఒకరికి అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోవడం లేదని, మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ కారణంగా నెయ్యి నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడానికి టెండర్ షరతులను సవరించినట్లు తెలిపారు. కొత్త టెండర్ షరతుల ప్రకారం డైరీలో నెయ్యిలో ఉడకబెట్టడానికి ముందు కొన్ని గంటల పాటు ఎంపిక చేసిన స్టార్టెడ్ కల్చర్లో వెన్నని పక్వానికి తీసుకురావాలని అన్నారు. ఇంకా డైరీలు కావాల్సిన రుచిని పొందడానికి వెన్నను 120 డిగ్రీల సెంటీగ్రేడ్లో 2 నుంచి 5 నిమిషాలు వేడి చేయాలని తెలిపారు. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రోడక్ట్ నందిని నెయ్యిని ఆమోదించి నేరుగా కంపెనీ నుండి నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు ఈవో వివరించారు. ప్రొక్యూర్ చేసే ఆవు నెయ్యి మీద చాలా కంప్లైంట్స్ ఉండేవి. అంటే మంచి నాణ్యత లేని ఆవు నెయ్యిని ప్రొక్యూర్ చేస్తున్నారు. ఒక్కోసారి అడల్టరేటెడ్ గీ కూడా వస్తుంది. రుచి, వాసన లేని గీని లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు అనే కంప్లైంట్స్ ఉండేవి. దానివల్ల లడ్డు యొక్క రుచి కూడా పడిపోయింది, ఇంతకు ముందులాగా ఉండడం లేదనే కంప్లైంట్స్ చాలా వరకు విన్నాం గతంలో. దానికి కారణాలు ఏంటనేది చూస్తే మనకి టీటీడీలో ల్యాబొరేటరీ అనేది సరిగ్గా లేదు. అంటే ఏ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీ ఉండాలంటే మనకి ఎవరైనా కల్తీ చేస్తే ఆ కల్తీని కనుగొనే విధంగా ల్యాబొరేటరీ ఉండాలి. కానీ మనకి కల్తీని చెక్ చేసే ల్యాబొరేటరీ ఫెసిలిటీ లేదు చాలా సంవత్సరాల నుంచి. దీనివల్ల ఏంటంటే సప్లయర్స్ కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుని టెండర్లో పార్టిసిపేట్ చేసి మంచి సప్లయర్స్ వాళ్ళని బయటికి పంపించేసి తక్కువ రేట్లకి సప్లై చేయడం, దానికి క్వాలిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాంతోపాటుగా టీటీడీకి బయట ల్యాబ్స్, అక్రిడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ ల్యాబ్స్ కానీ గవర్నమెంట్ ల్యాబ్స్ కానీ. వాటికి పంపించడానికి అవకాశం ఉన్న కారణం ఏమో తెలియదు కానీ పంపించలేదు. దానివల్ల క్వాలిటీ మీద కంట్రోల్ లేకుండా పోయింది. దానివల్ల లడ్డు నాణ్యత తగ్గడం, రుచి తగ్గడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ కంప్లైంట్స్ ఉన్నాయి. కొంతవరకు అవి ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ కూడా చాలా వరకు కరెక్ట్ అని తెలియాయి. దాని తర్వాత ఈ సమస్యలన్నీ అధిగమించడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది.
ఫోటో ఎలక్ట్రానికల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 కొరకు BLOలు తప్పనిసరిగా వారి పరిధిలోని ఇంటింటి గృహ సందర్శన చేసి సర్వే బాధ్యతగా చేపట్టి ఓటర్ల జాబితాను పరిశీలించి సదరు వివరాలను అప్డేట్ చేసి ధృవీకరణ చేయాలని, ఫోటో అస్పష్టంగా ఉన్న వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని దొరవారి సత్రం మండలం, నెలబల్లి గ్రామం, హరిజనవాడ, తడ మండలం, కాదులూరు గ్రామం, తడకండ్రిగ నందు BLOలు చేపడుతున్న ఫోటో ఎలక్ట్రోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించి BLOలకు సూచిస్తూ ఆగస్టు 20 నుండి BLOలు చేపట్టిన గృహ సందర్శన ద్వారా సర్వే చేపట్టి ఓటర్ల జాబితా పరిశీలించి మార్గదర్శకాల మేరకు ఎలక్ట్రోరల్ జాబితా ఎపిక్లో గుర్తించిన ఏదైనా లోపాలను సవరించాలని, చిత్ర నాణ్యత మెరుగుపరచడం మరియు పోలింగ్ స్టేషన్స్ మరియు సరిహద్దుల ఖరారు తదితర వంటి ప్రాథమిక సవరణ కార్యాచరణలు చేపట్టాలని తెలిపారు. ఒక కుటుంబంలోని వారు అందరూ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అబెంటీ ఓటర్ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్గా చేర్చుటకు, తొలగింపుటకు, షిఫ్టింగ్, చిరునామా మార్పు వంటి వాటికి కొరకు సంబంధించిన ఫారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ అక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని, అలాగే జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోతున్న వారిని గుర్తించి వారిని నూతన ఓటర్గా నమోదు కొరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి నేడు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ డైరెక్టర్, ఇంజనీరింగ్ అధికారులు స్టేషన్ నిర్మాణ పనులను వివరాలను ఎంపీకి వివరించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ద్వారా సంవత్సరానికి సుమారు 6 కోట్ల మంది ప్రయాణిస్తున్నారని, వారందరికీ అనుకూలంగా ఉండే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే పనులు మొదలయ్యాయని, ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం తిరుపతి నగరానికి తలమానికమని తెలిపారు. CRLS లెవెల్ క్రాసింగ్ 109 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, లెవెల్ క్రాసింగ్ 108 కాటన్ మిల్ దగ్గర, లెవెల్ క్రాసింగ్ 107 హీరో హోండా షోరూం దగ్గర అండర్ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం కేబుల్ షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయని, త్వరలో పూర్తి స్థాయిలో పనులు మొదలవుతాయని ఎంపీ గురుమూర్తి తెలియజేశారు. వర్షాకాలం మొదలైందని, తిరుపతి పార్లమెంటు పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జ్లో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను కోరారు. వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. అలాగే దేశం నలుమూలల నుంచి ఇక్కడికి అనేక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మరీ బ్రహ్మోత్సవాల టైంలో అయితే మరీ ఎక్కువగా రద్దీగా ఉంటుంది. దాదాపుగా ఒక సంవత్సరానికి 6 కోట్ల మంది యాత్రికులు తిరుపతిని దర్శిస్తున్నారు. వాళ్ళందరూ ప్రయాణాలకి అనుగుణంగా చాలా సొఫిస్టికేటెడ్గా ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో తిరుపతి రైల్వే స్టేషన్ని రీమోడర్నైజ్ చేయడానికి అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఆయన ఢిల్లీ వచ్చిన ప్రతిసారి రైల్వే మంత్రి గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవారు. తిరుపతి ప్రాధాన్యత దృష్ట్యా తర్వాత మేమంతా కలిసికట్టుగా ఫాలోఅప్ చేసి 2022లో ఈ పనులు ప్రారంభించాలని మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజుకి దాదాపుగా 55% పనులు పూర్తయ్యాయి. సౌత్ సైడ్ ఉన్నటువంటి ఒక బ్లాక్ అక్టోబర్కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రైనీ సీజను ఇవన్నీ ఉన్నా కూడా ఒక 15 రోజులు అటు ఇటు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత మళ్ళీ నార్త్ సైడ్ బిల్డింగ్ కూడా G+3 స్టోరీ బిల్డింగ్ ఒక బ్లాక్ రాబోతుంది. దీంట్లో అధునాతన సౌకర్యాలతో దాదాపుగా 300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ని నిర్మిస్తూ ఉన్నారు. దీని తర్వాత మనకు త్వరలో రాబోయే బస్ టెర్మినల్ నుంచి కూడా స్కై ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కి కనెక్ట్ చేయబడుతుంది. దాని తర్వాత రాబోయే రోప్వే కూడా అనుసంధించబడి అలిపిరికి దాదాపు ఒక గంటకి 2000 మంది ప్రయాణికులు చేరుకునే విధంగా ఒక రోప్వేను కూడా డిజైన్ చేస్తున్నాం. ఆ ప్రతిపాదన కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా రెడీ అయింది ఇప్పటికే. దానికి అనుగుణంగా కూడా రైల్వే స్టేషన్లో నిర్మాణాలు ఉండే విధంగా డిస్కస్ చేసుకున్నాం. దానికి కూడా ప్రపోజల్ పెట్టాలని రైల్వే అధికారులని కోరడం జరిగింది.
తిరుచానూరులోని శ్రీ ఆది వరాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి తిరుపతి నుండి 28వ తేదీ వరకు విశాఖపట్నం వరకు శ్రీ వారాహి మహా రథయాత్ర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు మబ్బుదేవ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో మబ్బుదేవ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల్లో జరుగుతున్న నష్టాల్ని ఆధ్యాత్మికంగా ఆపడానికి ఈ రథయాత్రను జరుపుతున్నట్లు తెలియజేశారు. 22వ తేదీ మొదటి రోజు జీవకోన ఆలయం నుండి మొదలై నగర పురవీధుల్లో ఈ రథయాత్ర సాగుతుందని తెలిపారు. ఇదే విధంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ మీదుగా చివరికి విశాఖపట్నం చేరుకుంటుందని రథయాత్ర గురించిన వివరాలను తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆది వారాహి శక్తి రాష్ట్ర అధ్యక్షులు మహారుద్ర వారాహి స్వామి, శివశంకర్ ప్రసాద్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. భక్తులైతేనేమి ఎవరైతేనేమి అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని సాయంత్రం జరిగే యాగంలో కూడా పాల్గొని అమ్మవారి కటాక్షాలు పొందాలని చెప్పేసి అందరినీ వేడుకుంటూ, అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు 1 కోటి చెట్లు నాటాలని చెప్పేసి ఒక సందేశం ఇచ్చారు. దాంట్లో భాగంగా వీళ్ళు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం ప్రతి ఒక్క ఊర్లో అంటే 7 సెంటర్లో మొత్తం జరుగుతుంది. 7 ఊర్లలో ఒక్కొక్క ఊర్లో 1000 చెట్లు మినిమం నాటాలని అక్కడున్న ఆ ప్రదేశానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరున్నా కూడా అందులో పాల్గొని ఆ చెట్లు నాటే కార్యక్రమం వాళ్ళందరూ కూడా దగ్గరుండి చేయించి ఆ చెట్లని పూర్తిగా సంరక్షించే విధంగా చేపట్టాలని నేను ముఖ్యంగా అందరిని వేడుకుంటున్నాను. ఈ వారాహి మహారథయాత్ర ఆ పట్టణంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో పర్యటించి సాయంత్రం నిర్దేశించినటువంటి యాగ ప్రదేశానికి చేరుకొని 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీ వారాహి మహాయాగం జరుగుతుంది. తదనంతరం తీర్థప్రసాదాలు, భోజనాలు ప్రతి పట్టణంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వారాహి మహారథయాత్రను మేము గతంలో తమిళనాడులో సంపూర్ణంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నాము. ఈ వారాహి మహారథయాత్రతో పాటు కొనసాగే సమయంలోనే పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అది కూడా మనందరి బాధ్యత కాబట్టి ప్రతి పట్టణంలో మహారథయాత్ర కొనసాగేటువంటి ప్రతి పట్టణంలో 1000 చెట్లను నాటాలని, అవి దేవతా వృక్షాలైనటువంటి బిల్వ, మారేడు, రాగి, వేప, జమ్మి, మర్రి చెట్లను ఉచితంగా నాటుకుంటూ కావలసిన వారికి ప్రజలకి ఉచితంగా అందజేస్తూ ఈ యాత్ర కొనసాగనున్నది. విద్యార్థులు తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిబిఐ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో బుధవారం తిరుపతి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే, టీచర్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఐ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. విద్యార్థులు గొప్పతనాన్ని తెలుసుకోవాలని, ఆనాడు పార్వతీ పరమేశ్వరుల గొప్పతనాన్ని, కుమారులు గణపతి సుబ్రహ్మణ్య స్వామిల పోటీలో విజయం సాధించి గణపతి స్వామి గొప్పతనాన్ని వివరించారు. అమ్మ నాన్నల తర్వాత గురువు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండి శ్రద్ధగా చదవాలని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణలాగా ఎన్ఆర్ఐ విద్యార్థులు ప్రతి ఒక్కరూ తయారు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విద్యా సంస్థల కరస్పాండెంట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తిలక్ బాబు, తిరుపతి ఆర్ఐ ఓ ప్రభాకర్ రెడ్డి, ఎన్ఆర్ఐ విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలా వచ్చారు మాస్టర్ ఇక్కడికి? ప్రొఫెసర్ హార్డీ ఏమంటాడంటే, నేను ఒక ట్యాక్సీలో వచ్చాను అంటాడు. ఆ ట్యాక్సీ నెంబర్ ఏంటండి అంటాడు. అంటే ప్రొఫెసర్ హార్డీ ఏమంటాడంటే, అది పెద్ద గొప్ప నెంబర్ కాదు, 1729 అంటాడు. 1729 అంటాడు. అప్పుడు ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు ఆ వ్యక్తి. ఏమంటాడు? మాస్టారు, అది చాలా గొప్ప నెంబర్ అండి, ఆ నెంబర్ని మీరు ఎలా తీసి పడేశారు అంటాడు. అంటే అప్పుడు ప్రొఫెసర్ ఆర్కే అడుగుతాడు, ఈ నెంబర్ గొప్పతనం ఏంటి అంటే ఆయన అంటాడు, గణిత శాస్త్రంలో 2 సమ్మేషన్ ఆఫ్ క్యూబ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి
చేయగలిగిన ఒకే ఒక నెంబర్ 1729 అంటాడు. అది ఎలా అంటాడు ప్రొఫెసర్ హాటి అంటే 1729 ఎలా రాయొచ్చు అంటే మనం 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ అంటాడు. 10 క్యూబ్ అంటే ఎంత? 10 ఇంటూ 10 ఇంటూ 10 ఎంత అయింది? 1000. 9 క్యూబ్ అంటే 9 ఇంటూ 9 ఇంటూ 9 81 ఇంటూ 9 729. రెండింటిని కలిపితే 1729 వస్తుంది. దీన్ని ఇంకో విధంగా కూడా మనం చేయొచ్చు అంటాడు. 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అంటాడు. 12 క్యూబ్ అంటే 12 ఇంటూ 12 ఇంటూ 12 144 ఇంటూ 12 1728. 1 క్యూబ్ ఈజ్ 1. ఈ రెండింటిని కలపండి ఎంత అవుతుంది? 1729. కాబట్టి గణితంలో ఈ 1729 తప్ప ఇంకా వేరే ఏ సంఖ్యను కూడా ఈ విధంగా మనం వ్యక్తం చేయలేదని ఒక స్టూడెంట్ ప్రొఫెసర్ హార్డీకి చెబుతాడంటే చూడండి ఆ విద్యార్థి గణిత శాస్త్రం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ విద్యార్థి. సూళ్లూరుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యా బోధన బాగుంది, విద్యార్థులు శ్రద్ధగా చదవాలని సూచిస్తూ పారిశుద్ధ్యం మెరుగుపడాలని, డ్రైనేజీ సక్రమంగా ఉండేలా ఉన్న రక్షిత త్రాగునీటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక సూళ్లూరుపేట పట్టణంలోని డిబిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థినులు కలిగిన 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన కలిగిన 1050 మంది విద్యార్థినులు ఉన్న గురుకుల పాఠశాల ఇది అని తెలిపారు. ఇందులో విద్యాబోధన బాగుందని, గత సంవత్సరం 98% సాధించారని, అదే స్ఫూర్తితో ఈసారి 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న ఆర్ఓ వాటర్ ప్లాంట్ను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధించిన ఇంజనీరింగ్ అధికారి సూచిస్తూ గురుకుల పాఠశాల డ్రైనేజీ, త్రాగునీరు ఏర్పాట్లపై పెండింగ్లో ఉన్న నాబార్డ్ నిధులతో కట్టిన మరుగుదొడ్లను వినియోగంలోకి తెచ్చేలా నిధులు అంచనాలను తయారు చేసి సమర్పించి త్వరితగతిన పూర్తి చేయించాలని సూచించారు. అనంతరం కిచెన్లో పరిసరాలను పరిశుభ్రతగా తక్కువగా ఉందని మెరుగుపడాలని సూచించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఆహారం శుచిగా, నాణ్యతగా, రుచిగా ఉందని తెలిపారు. మెన్యూ పాటిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్ నందలి స్టాక్ పరిశీలించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడుతూ విద్యాబోధన, టీచర్లు బాగా చెప్తున్నారా అని ఆరా తీశారు. బోటనీ, జువాలజీ, గణితం సబ్జెక్టులపై విద్యార్థినులతో పలు అంశాలపై అడిగి తెలుసుకొని అభినందించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పిల్లలకు సూచిస్తూ చురుగ్గా ఉండాలని, చదువుపై శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులకు సూచిస్తూ పిల్లలకు సబ్జెక్టుపై గ్రూప్ స్టడీస్ పెట్టాలని, 10th ఇంటర్ పిల్లలకు కెరియర్ గైడెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత మున్సిపాలిటీ నుండి రక్షిత త్రాగునీరును అందుతుందని, దీని ప్రత్యామ్నాయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, డ్రైనేజీ అంశాలు త్వరితగతిన పూర్తి చేస్తామని, దీని కొరకు అధికారులకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని అన్నారు. అనంతరం పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గురుకుల పాఠశాల ప్రాంగణంలో మొక్కలను కలెక్టర్ నాటారు. ఇక్కడ మనకి పిల్లలందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు ఇక్కడ మనకి మిడ్ డే మీల్లో కూడా ఏదైతే భోజనం పిల్లలతో పాటు కలిసి చేయడం జరిగింది. భోజనం వరకు క్వాలిటీ అది బాగానే ఉంది, కానీ కిచెన్ ఇంకా కొంచెం హైజీన్గా ఉంటే బాగుందని ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఇబ్బంది ఉందనేది చాలామంది పిల్లలు చెప్తున్నారు. వాటర్ మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్స్లో వస్తుంది. సో అది కాకుండా ఆల్టర్నేట్ ఎట్లా వాటర్ సప్లై చేయాలనేది ఆల్రెడీ మా ఇంజనీర్స్ని కూడా పిలిపించడం జరిగింది. అదేవిధంగా మనకి శానిటేషన్ టాయిలెట్స్లో ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని అంటే చేస్తున్నారు రెగ్యులర్గా. బట్ దానికి శానిటేషన్ కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది, ప్రిన్సిపల్ ఇదంతా. సో అది ఇంకా బెటర్గా ఎలా చేయాలని శానిటేషన్ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ స్కూల్లో 10th క్లాస్ గడిచిన సంవత్సరంలో కూడా 98% ఉత్తీర్ణత వచ్చింది, అంటే విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో. సో ఇయర్ 100%కి దే ఆర్ టార్గెటింగ్. తిరుపతి జిల్లాలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీ స్థాయిలో చేయాలంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలోని హోటల్ చక్రి రెసిడెన్సీలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం జరిగింది. బీజేపీ సభ్యత్వ నమోదు ఎలా చేయాలి,
విధి విధానాల గురించి తెలియజేయడం జరిగింది. 26 జిల్లాలలో తిరుపతి జిల్లా అత్యధికంగా నమోదు చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోల ఆనంద్, చంద్రప్ప, శాంతారెడ్డి, చంద్రారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాసులు, పెనుబాల చంద్రశేఖర్, కండ్రిగ ఉమ, తంబా మోహన్, నెల్లూరు వెంకటేశ్వర్లు, సత్యవేడు మునికృష్ణయ్య, శ్రీకాంత్, బీజేపీ సత్యవేడు అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడే పార్టీలో చాలామంది అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులందరూ కూడా సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా పార్లమెంటు పరిధిలో 4 లక్షల సభ్యత్వాన్ని చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో యువకులకు, మేధావులకు, అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది. బీజేపీలో చేరమని ఆహ్వానిస్తుంది. వారసత్వ రాజకీయాలు కాకుండా సిద్ధాంతపరమైనటువంటి జవసత్వ రాజకీయాలకు బీజేపీ వేదిక. అనేక మంది అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు సాధారణమైన వ్యక్తులు ఈ పార్టీలో ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, పార్టీ అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి చరిత్ర ఒక బీజేపీకి మాత్రమే ఉంది. పొంగనూరు ఏరియా ఆసుపత్రిని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని లోటుపాట్లను గమనించారు. 50 రోజుల్లో ఆసుపత్రిలోని సమస్యలను తప్పక పరిష్కరించి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించాలని సూపరింటెండెంట్ని ఆదేశించారు. ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి వైద్య అధికారులు, స్థానికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది, డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెజెంట్ ఉన్నారా లేరా, గైనీ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్స్లో కొన్ని సమస్య ఉన్నాయి, ఆ సమస్యస్ కూడా సూపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు. అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి, సో అన్ని చర్చ చేశాము. ఇంటర్నల్గా రివ్యూ చేయడం జరిగింది. కొత్తగా బిల్డింగ్లో పని అయింది, బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి, కానీ ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా బేసిక్లీ 1 week to 10 days మనం రిజాల్వ్ చేస్తాము. అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి. సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిప్యూట్ చేస్తున్నాం ఇక్కడ. ఆ డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత 24 hours గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్గానే ఉంటారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బుధవారం సాయంత్రం కేవీబీపురం మండలం పరిధిలోని కాలంగి రిజర్వాయర్ను ఎస్సీ తెలుగు గంగా మదన్ గోపాల్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరితగతిన రిజర్వాయర్ గేట్ మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అలాగే తెలుగు గంగా కెనాల్ నీరు తిరుపతి పట్టణానికి అందించే ఆఫ్ టేక్ పాయింట్ను కోకోకోలా కంపెనీకి నీరు అందించేందుకు చేపడుతున్న ఆఫ్ టేక్ పాయింట్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి, డిఈ ఆదినారాయణ, తహసీల్దార్ దస్తగిరయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీళ్లు ఎక్కువ అవడంతో ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటికి రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. వరదల్లో చిక్కుకున్న అభాగ్యులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుంది. అందులో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు తమ వంతు సాయంగా వరద బాధితుల కోసం 25 లక్షల చెక్కును ముఖ్యమంత్రి కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులు మాట్లాడుతూ వరదల కారణంగా ప్రజలకు ఆరోగ్య విపత్తులు నివారించడానికి తగిన వైద్య ఉచిత శిబిరాలను నిర్వహించడానికి ఐఎంఏ సంసిద్ధత వ్యక్తం చేసింది. తగిన ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించామని అన్నారు. ఇలాంటి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఐఎంఏ వంటి సంస్థలు కలిసి ప్రజలను ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జయచంద్ర నాయుడు, డాక్టర్ ఫణిధర్, ప్రెసిడెంట్ నందకిషోర్, కోశాధికారి డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ సురేష్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. లడ్డూ ప్రసాదాల నాణ్యత ప్రమాణాలు పెరుగుదల. టీటీడీ ఈవో వెల్లడి. రాష్ట్రంలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన ఐఎంఏ సభ్యులు 25 లక్షల రూపాయల చెక్ను నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ. విద్యార్థులకు సబ్జెక్టులపై అవగాహన, గ్రూప్ స్టడీస్ నిర్వహించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.